తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు కమలనాథులు. అభ్యర్థుల ప్రకటన పూర్తవడంతో ప్రచారంపై ఫోకస్ పెట్టేలా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై పార్టీ వ్యూహంపై చర్చించారు నేతలు. మార్చిలో జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై దృష్టి పెట్టింది తెలంగాణ బీజేపీ. 3 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి మండలిలో తన బలం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఆయా జిల్లాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయన్న కిషన్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకుని 3 స్థానాలు గెలిచి తీరాలని నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని సూచించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు నేతలకు తెలిపారు. ప్రచారం కోసం పెద్ద సభలు అవసరం లేదన్న రాష్ట్ర అధ్యక్షుడు ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. త్వరలో జిల్లా లేదా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వర్క్షాప్లు నిర్వహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. విద్యారంగ సమస్యలు, యువతకు భరోసా వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ మేరకు సమన్వయ కమిటీల ఏర్పాటు తర్వాత ప్రాంతాల వారీగా కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.